టైంలో ఎందుకు కాల్ చేస్తుంది? హలో అమ్మా. హలో చిన్నో. అబ్బా అరవగమ్మా. అయినా ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? నిజమే, నువ్వు ఇంట్లో ఉన్నావో లేవో అని. ఈ టైంలో ఇంట్లో కాకుండా ఇంకెక్కడుంటాను? ఏమో. ఉండు ఒక నిమిషం చూపిస్తా. హ్యాపీయా? ఓకేనా? అమ్మయ్య, ఇది ఇంట్లోనే ఉంది. ఇప్పుడు చెప్పేంటో. ఏం లేదే, మొన్న నువ్వు విజయవాడ సంబంధం చూసావు కదా, నచ్చిందన్నావు కదా. అయితే ఆ అబ్బాయి రేపు హైదరాబాద్ వస్తున్నాడంట. నువ్వు ఆ అబ్బాయి కలిసి మాట్లాడుకోమని డాడీ నాకు చెప్పారు. సరేలే. సరే, నీకు నెంబర్ పెడతాను, రేపెళ్ళి కలిసిరా. రేపా? అస్సలు కుదరదు. నువ్వే ఫోన్ చేసి చెప్పే వాళ్ళకి. ఏంటే చెప్పేది? ఇప్పటి వరకు 4 సంబంధాలు వచ్చి వెళ్ళాయి. రాక రాక మంచి సంబంధం వస్తే ఇప్పుడు వెళ్ళను రేపెళ్ళనని చిన్నపిల్లలా మారం చేస్తావేంటి? ఒక 1 అవరే కదా, వెళ్ళి కలిసి వచ్చేయచ్చు కదా. సరే సరే, జాగ్రత్త. టైంకి తిను. ఉంటా మరి. సరే, బాయ్ బాయ్. ఏం పిల్లలో ఏంటో. ఏమైందే? రేపు పెళ్లి చూపులంట. ఓ వాట్? రేపా? అమ్మ ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదే. అమ్మ వినకపోతే అబ్బాయికి చెప్పు. అవునే, నువ్వే అబ్బాయికి కాల్ చేసి కూల్గా కన్విన్సింగ్ గా మాట్లాడి చెప్పాయి. హలో, హాయ్, ఐమ్ మేఘా. రేపు మా డాడ్ చెప్పారు మీరు మీట్ అవ్వాలన్నారంట కదా. ఓకే. అది హలో హలో హలో. వీడేంటే మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తున్నాడు? అంటే రేపు మన ప్లాన్ అంతా బిస్కెటేనా? నో వే. వాడిని కలిసాక 5 నిమిషాల్లో నో చెప్పి వచ్చేస్తా. దాని తర్వాత మనం. నో చెప్తావా? ఏది టివ్వు? బావున్నాడే, బాగా ఉన్నోడ్లా కూడా ఉన్నాడు. బావుంటే సరిపోతుందా? నాతో కూడా బావుండాలి. అయినా ఇప్పుడే నేను చెప్పేది వినకుండా నాకే ఆర్డర్లేస్తున్నాడు. రేపేమైనా అయితే అమ్మో. ఒసే చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద కన్క్లూజన్స్ కి రాకే. పాపం తానే టెన్షన్లో ఉన్నాడు. లైఫ్లో చిన్న చిన్న విషయాలే చాలా ఇంపార్టెంట్. అయినా నాకు తెలుసులే ఏం చేయాలో. ఒసే ఆగవే. అయినా ఎందుకే పెళ్ళంటే ఎప్పుడు తప్పించుకొని పారిపోవాలని ట్రై చేస్తావు? ఎప్పటికైనా చేసుకోవాల్సింది కదా. నేను పెళ్లి గురించి పారిపోదాం అనుకోవట్లేదే. పెళ్లితో వచ్చే పర్సన్, వాడితో వచ్చే లిమిటేషన్స్ నుంచి పారిపోదాం అనుకుంటున్నా. నాకిప్పటికే 4 సంబంధాలు వచ్చాయి. అవి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయో మా అమ్మకు తెలీదు, కానీ నాకు తెలుసు. నీకు తెలుసు కదే నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో. ఏదో ఒక ప్లేస్కి ఒకదానే వెళ్లకుండా ఎక్కువ రోజులు ఉండలేను. ఐ వాంట్ టు ట్రావెల్ ఆల్ ద వరల్డ్, ఆల్ మై లైఫ్, వితౌట్ ఎనీ బర్డెన్స్. ఇదే మాట ఒకటితో చెప్పాను. పెళ్లికి ముందు ఓకే గాని పెళ్ళయ్యాక నన్ను మా పేరెంట్స్ని చూసుకో అన్నాడు. ఇంకొకడేమో మీ ట్రిప్స్లో అబ్బాయిలు కూడా ఉంటారా అని చీప్గా మాట్లాడాడు. ఒకడేమో పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వెళ్దామంటాడు. సోలో ట్రిప్కి ఫ్యామిలీ ట్రిప్కి కూడా తేడా తెలీదు. ఆ టైంలో తను కలిశాడు. నా గురించి అంతా చెప్పాను. ఓకే అన్నాడు. అర్థం చేసుకున్నాడేమో అనుకున్నా. ఎంగేజ్మెంట్కి ముందు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ కూడా చెప్పాను. నీలా ఇంతకు ముందెవరూ నన్ను అర్థం చేసుకోలేదని. దాందే ఉంది, పెళ్ళయ్యాక కిడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి నువ్వే మానేస్తావు అన్నాడు. వాడికన్నా ముందు వాళ్ళే బెటర్. అయినా అబ్బాయిలందరూ ఇంతే అని అర్థమైంది. అమ్మాయి అవ్వడమే అడ్డం, వచ్చే అబ్బాయి కూడా అడ్డం కాకూడదు కదే.
అమ్మా ఈ మ్యాచ్ నచ్చలేదు. ఏమైందే? అబ్బాయిని కలిసావా? కలవడం ఏంటి, అసలు రానే రాలేదు. పిచ్చి వేషాలేకు. కలవకుండానే ఏంటే? రేపు డాడీ అడిగితే నేనేం చెప్పాలి? ముందు ఆ అబ్బాయిని కలిసి ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్పు, అప్పుడు చూస్తా. అమ్మా రీజన్స్ చెప్పి చూపించడానికి నువ్వేం ప్రిన్సిపల్వి కాదు, రిటైర్ అయ్యావు. నా బాధ కూడా అదేనే. నేను రిటైర్డ్ అయ్యేలోపు నీ పెళ్లి చేద్దామని. సరే కారణాలే కదా కావాలి, కారణాలతోనే వస్తా. సరే. ఏంటో ఈ పిల్ల. కారణాలు కావాలంటే కారణాలు. హా 1 టైం సెన్స్ లేదు. 2 చెప్పేది అస్సలు వినడు. 2 అవర్స్ అయింది, కన్సర్న్ కూడా లేదు. హా కన్సర్న్. హే, మీరింకా కేఫ్లోనే ఉన్నారా? హా ఇఫ్ యూ డోంట్ మైండ్ డ్రైవ్కి వెళ్దామా? అంటే కార్లో వెళ్తూ కూడా వీ కెన్ గెట్ టు నో ఈచ్ అదర్ కదా, ప్రైవసీ కూడా ఉంటుంది. ఐ డ్రాప్ యూ హోమ్ తర్వాత. కార్లో పెళ్లి చూపులు. హలో, ఇస్ దట్ ఓకే ఫర్ యూ? హా ఓకే. ఓకే. కార్తిక్. మేఘ్నా కదా, తెలుసండి. వెళ్దామా? సారీ అండి, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే. బాగా తిట్టుకున్నారు కదా నన్ను. అదేం లేదు, పర్లేదు. కొంచెం కూడా తిట్టుకోలేదా? కొంచెం ఎక్కువగానే తిట్టుకున్నా. అయినా మీరు మంచివాళ్ళు కాబట్టి తిట్టుకున్నా వెయిట్ చేశారు. ఒకసారి ఇలాగే పెళ్లి చూపులకు వస్తా అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయా. వాట్? ఆ అమ్మాయి పెళ్లి చూపులే మర్చిపోయినాడు, రేపు పెళ్ళాన్ని గుర్తుపెట్టుకుంటాడు అని రిజెక్ట్ చేసింది. మీకు అల్జీమర్స్ ఉన్నాయా? అయ్యో అలాంటివేం లేవండి, వర్క్లో ఉన్నప్పుడు వేరే ఏం గుర్తురావు అంతే. ఓ అయితే ఇవాళ పెళ్లి చూపులు కూడా అలానే మర్చిపోయారా? ఛాన్సే లేదు. అయితే ఇలాంటి రీజన్స్ 2 దొరికితే చాలు నో చెప్పడానికి. ఇంట్రెస్టింగ్. ఇంకా ఇలా ఎన్ని పెళ్లి చూపులు మర్చిపోయారు? అన్ని పెళ్లి చూపులేం అవ్వలేదండి, ఇది జస్ట్ 3దే. ఓ అయితే సెకండ్ది కూడా మర్చిపోయారా? లేదు, అంటే మర్చిపోతానేమోనని మా అమ్మ స్మార్ట్గా స్కైప్లో పెళ్లి చూపులు సెట్ చేసింది. ఓ కానీ అది ఎంగేజ్మెంట్ వరకు వచ్చి బ్రేకప్ అయింది. ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందా? ఎస్, నాకు ఇలాంటివి కావాలి. అమ్మకు చెప్పు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అదేం లేదు, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి బ్రేక్ అయిందంటున్నారు. ఆ అమ్మాయి మీకు నచ్చలేదా? ఆ, నచ్చలేదని చెప్పడానికి రీజన్ ఏం కనపడలేదు. ఆ అమ్మాయికి నేను ఎందుకు నచ్చానో తెలియదు. ఇద్దరం స్కైప్లో కలిసాం, ఓకే అనుకున్నాం. ఇంట్లో వాళ్ళు డేట్ ఫిక్స్ చేశారు. అదృష్టమో దురదృష్టమో నాకు అదే టైంకి 2 పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. డే నైట్ అక్కడే ఉండేవాడిని, తనకు అస్సలు టైం ఇచ్చేవాడిని కాదు. కొంచెం కష్టపడితే లైఫ్ సెట్ అవుతుంది కదా అని నేను అనుకున్నా. నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది అనుకుందేమో. మన ఇద్దరికి సెట్ కాదని చెప్పేసింది. అయినా తన తప్పు కూడా ఏం లేదండి. ఈ అమ్మాయికైనా ఉంటుంది కదా, పెళ్ళికి ముందు అబ్బాయితో టైం స్పెండ్ చేయాలి, సరదాగా బయట తిరగాలని. అవును, బట్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం ఇంపార్టెంటే కదా. అంతే అంటారా? ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మీకు పెళ్ళయ్యాక వస్తే? చెప్పా కదండి, గుడ్ లక్కో బ్యాడ్ లక్కో తెలియదని. అలా అయిపోయింది.
అయినా ఇంకా 2 years నా లైఫ్ ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. ఈ విషయం మా అమ్మకి చెప్పినా కూడా వినిపించుకోకుండా గ్రహాలు, కడితే గుడ్లు, ఇయర్ నీకు పెళ్ళైపోవాలి అని ఇలా ఏదో పెళ్లి చూపులు సెట్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? కూడానా? ముందు మీరు చెప్పండి, మీకిష్టం లేదా? మ్హూ. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నో నో నో, అదేం లేదు. ఓకే, నాకు అర్థమైంది. మీరు ఇంకా చదువుకోవాలనుకుంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళేమో ముందు పెళ్లి చేసుకో, తర్వాత చూద్దామని ఉంటారు, అంతే కదా? బీటెక్స్లో బ్యాక్లాగ్ క్లియర్ చేయడానికి దేవుడు కనిపిస్తున్నాడు. మళ్ళీ చదవడమా? నాకంత ఓపిక లేదు. మరి నథింగ్, వదిలేండి. అయినా మా అమ్మ ఇంకా పాతకాలపు మనిషి అండి. ఈ రోజుల్లో అమ్మాయిల రిక్వైర్మెంట్లు, డిమాండ్స్ ఎలా ఉన్నాయి? చా, మరి జాబ్ లేకపోతే లేదంటారు, ఉంటే టైం ఇవ్వట్లేదంటారు, వీకంతా కుక్ చేయమంటారు, వీకెండ్ బయట తిప్పాలంటారు, ఫ్రెండ్లీగా ఉండమంటారు, ఫ్రెండ్లీగా అని చెప్తే ఏడుస్తారు, మా ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ అవద్దంటారు, మీ ఫ్రెండ్స్తో మాత్రం ఫ్రెండ్లీగా కలిసిపోమంటారు. ఇలా చాలానే అంటారు. ఆహా, మీ అబ్బాయిలైనా తక్కువ తిన్నారా? ఓ పక్కన మోడర్న్గా ఉండాలంటారు, ట్రెడిషనల్స్ ఫాలో అవ్వాలంటారు, జాబ్ చేయాలంటారు, ఇల్లును కూడా మేనేజ్ చేసుకోవాలంటారు. మీ డ్రీమ్స్కి సపోర్ట్ చేయాలి, మమ్మల్ని మాత్రం తొక్కేస్తారు. అయ్యో, నాకు అలాంటివేం లేవండి. తను తనలా ఉంటూ నన్ను నాలా ఉండనిస్తే చాలు, నాకు అదే ఎక్కువ. ఇలానే అంటారులేండి. మీరెవరిని లవ్ చేయలేదా? అయినా మీకంత టైం ఎక్కడలేండి. కార్తీక్, కార్తీక్ ఫీల్ అయ్యాడంటావా? కార్తీక్, నేనేదో సరదాగా అన్నాను, నేను హర్ట్ చేయాలని కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఒకసారి నేను చెప్పేది వింటావా? హ్యాపీ బర్త్డే మేఘ్నా. డోంట్ వరీ, ఇది రెగ్యులర్ సార్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కార్, ఈ పెళ్లి చూపులు, ఈ కేక్ కటింగ్ చాలా క్రేజీగా ఉంది. నా బర్త్డే స్పాయిల్ చేసావేమో అని ఎంత తిట్టుకున్నానో తెలుసా? అవును, నా బర్త్డే అని నీకెలా తెలుసు? మీరు ఇచ్చిన డీటెయిల్స్లో ఉంది కదా. హా కదా. అదోకే, మరి నేను థర్స్డే నాన్ వెజ్ తిన్నని అదెక్కడ చూసారు? నా బయలో కూడా ఏం లేదే. అంటే యూజువలీ గర్ల్స్ థర్స్డే నాన్ వెజ్ తింటారు కదా. ఆహా. అలా చూడకండి, మీ ఇన్స్టాలో చూసా. నా ఇన్స్టాలోనా? మీ ఫ్రెండ్ బర్త్డే రోజు వాళ్ళందరూ నాన్ వెజ్ తింటుంటే మీరు మాత్రం సాడ్గా క్యూట్గా ఫేస్ పెట్టి నో నాన్ వెజ్ థర్స్డే అని స్టోరీ పెట్టారు కదా. జనాలు చాలా అప్డేట్ అయిపోయారండి. ఇదివరకు పెళ్లి చూపులంటే చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లంటూ డీటెయిల్స్ అన్ని ఇక్కడే తెలుసుకుంటున్నారు. అదేం లేదులేండి, ఏదో ఒకసారి చూశాను అంతే. సరే, ఇంకేం తెలుసుకున్నారు నా గురించి? ఇంకా అంటే మీకు ప్రతి 1 hourకి ఆకలి వస్తుంది, ఏదో ఒకటి తినాలి, లేదంటే హ్యాంగ్రీ అయిపోతారు. ఓ, అది కూడా ఇన్స్టానే. మీ ఫ్రెండ్ పెట్టినట్టుంది మీ గురించి. కంటిన్యూ. మీకు చిన్న చిన్న వాటికి తొందరగానే కోపం వస్తుంది, కానీ అలా తొందరగా వచ్చిన కోపం తొందరగానే పోతుంది. కోపం వచ్చినప్పుడు ఒక్క చాక్లెట్ షేక్ ఇస్తే చాలు,
సెట్ అయిపోతారు. నాట్ బ్యాడ్. ఇంకా మీకు బాధ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా పెయింట్ చేస్తారు. మీరు ఎక్కడ కుదురుగా ఉండరు. అందుకే ఇప్పటికి 3 కంపెనీలు మారారు. మీకు సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అందుకే అన్ప్లాన్ ట్రిప్స్ లాంటి వాటికి ఎక్కువ వెళ్తుంటారు. ఈరోజు నా బర్త్డే అని తెలిసే పెళ్లి చూపులకు వచ్చావు కదా. హ్మ్. కావాలనే లేటుగా వచ్చావా? హ్మ్. ఇవన్నీ నా ఇన్స్టా స్టోరీస్. అవి కూడా ఇప్పుడువి కాదు, ఎప్పుడో 6 months బ్యాక్వి. ఇవన్నీ బాగానే తెలుసుకున్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తా. ఒకరోజు ఇన్స్టాలోనే నీ సోలో ట్రిప్ ఫోటో ఒకటి చూశాను. ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. నేను మిస్ అవుతున్న హ్యాపీనెస్ నీ కళలో కనిపించింది. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. తెలుసుకునే కొద్దీ నువ్వు ఇంకా నచ్చేసావు. ఎంక్వైరీ చేస్తే మీ ఇంట్లో నీకు మ్యాచెస్ చూస్తున్నారని, లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ అని తెలిసింది. ఏదో ఒకటి చేసి నా డీటెయిల్స్ మీకు పంపించాను. మీరు మ్యాచ్ ఓకే చేశారని తెలిసాక నెక్స్ట్ మూమెంట్ నేను కలుద్దాం అనుకున్నాను. కానీ నన్ను నువ్వు కలిసే మూమెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేసి నీ బర్త్డే రోజు నేను సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తెలిసిన తర్వాత ప్రపోజ్ చేయకుండా ఆగిపోయాను. వాట్? ఇన్స్టాగ్రామ్లో చూసి పెళ్లి చూపుల వరకు వచ్చావా? ఇప్పుడు వరకు నువ్వు చాలా మెచ్యూర్డ్ అనుకున్నాను. నా గురించి మీరు ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా మ్యాచ్ ఓకే చేశారు కదండి. మేఘా, ఏమైంది? ఏం లేదు. ఇందాక మాట్లాడిన దాని గురించి ఏం చెప్పలేదు. నాకు కొంచెం టైం కావాలి. సరే, నేను వెళ్తాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 2 hours. మేబీ ఈ 2 hours చాలేమో నేను ఆలోచించుకోవడానికి. ఓకే. వెయిట్, వాట్?